హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాయంత్రం అండి. ఈరోజు మన ఛానల్లో ఎథ్నిసిటీలో ప్రజెంట్ అయితే ఆఫర్స్ నడుస్తున్నాయి. సో ఈ ఆఫర్స్లో నేను తీసుకున్న కలెక్షన్ మీకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ చాలా అఫోర్డబుల్, చాలా బడ్జెట్లో నాకు రెడీమేడ్ బ్లౌజెస్ అయితే దొరికాయి. అండ్ నాకు ఎక్స్ట్రా అంటే లేసెస్ కానీ టాజిల్స్ అన్నీ యాడ్ చేసేసి సూపర్ అవుట్పుట్తో అయితే నాకు బ్లౌజెస్ చాలా అంటే చాలా బడ్జెట్లో దొరికేసేసాయి. సో అవన్నీ మీతో కూడా షేర్ చేద్దామని మేము ముందుకు వచ్చేసాను. స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మన లేడీస్ అందరికీ చాలా చాలా నచ్చే బ్లౌజెస్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఈ బ్లౌజెస్ పెద్ద పెద్ద పట్టు శారీస్ మీద కూడా మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నాయి అనమాట. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకున్నాను అనుకోండి, నేను పెట్టే ఇంకా లేటెస్ట్ రీసెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అనమాట. ప్రజెంట్ ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ పెట్టినా, సేల్స్ ఉన్నా, ఆఫర్స్ ఉన్నా, అండ్ ఈవెన్ టూర్స్, ప్రజెంట్ ట్రెండింగ్ టూర్స్, ట్రిప్స్ కానీ, సో అన్నీ ట్రావెలింగే కాదు, బ్యూటీ ప్రోడక్ట్ రివ్యూస్ వస్తాయి మన దాంట్లో. అంటే ఏ సీజన్కి సంబంధించి ఆ సీజన్కి అనమాట. అండ్ అలానే కాదు, అంతేకాదు మన ఛానల్లో స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అందరికీ యూస్ఫుల్గా ఉండేవే మన ఛానల్లో ఉంటాయి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేసేద్దాము. నేను ఇంకైతే ఇంకా లేట్ చేయను. ఇప్పుడు ఏంటంటే ఎథ్నిసిటీలో మనకి 60% ఆఫర్స్లో కూడా ఉన్నాయి, 50 కూడా ఉన్నాయి అనమాట. ఎథ్నిసిటీలో మనకి మ్యాక్సిమం ఆల్ బ్రాండ్స్ ఉంటాయి. నీరూస్ కానీ, బిబా, డబ్ల్యూ, అర్లియా ఉంటుంది, అండ్ ఇండియా బ్రాండ్ ఉంటుంది. ఇంకా ఇయే కాదండి, ఇంకా చాలా బ్రాండ్లు ఉన్నాయి. నేనైతే ప్రజెంట్ బ్లౌజెస్ తీసుకున్నాను. ఈ బ్లౌజెస్ అయితే సచ్ ఏ నైస్ బ్లౌజెస్ అనమాట. ఇంకా నేనైతే వెయిట్ చేయకుండా షేర్ చేసేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ వైట్ కలర్ బ్లౌజ్ చూపిస్తాను. ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ నాకు ఇవి చాలా చాలా బడ్జెట్లో వచ్చాయి అనమాట. సో ప్రైజెస్ కూడా చెప్పేస్తాను. ఇది నాకు ఎల్బో స్లీవ్స్ వచ్చాయి. ఇదంతా బుట్టీస్ అనమాట, అంతా జెరీ వర్క్ వచ్చింది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. హ్యాండ్స్కి కూడా ఇది చిన్న లేస్ అనమాట, పర్ల్స్తో అండ్ గోల్డ్ కలర్ వైర్తో వచ్చింది. ఇది అసలు గుచ్చుకోవట్లేదు, నేను వేసుకున్నాను, సూపర్గా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ నెక్ అయితే ఇట్లా రౌండ్ నెక్ వస్తుంది, ఎలా వచ్చింది రౌండ్ నెక్. అండ్ దీనికి కూడా హ్యాండ్స్కి ఎట్లయితే వేశారో సేమ్ అదే వేశారు. ఇది ఓవరాల్గా చాలా బాగుంది వేసుకుంటే. ఈ వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో వచ్చింది కాబట్టి నాకు చాలా శారీస్ మీదకి మ్యాచ్ అయ్యింది. అండ్ విత్ ప్యాడెడ్ అనమాట. సో మీకు చాలా సైజెస్ అయితే ఉన్నాయి. ఇలా ఉంది. అండ్ స్లీవ్స్ అయితే ఇలా వస్తుంది. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ అయితే హుక్ వస్తుంది, టాజిల్స్ వస్తాయి. సో ఒకసారి చూపిస్తాను. ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. సూపర్గా ఉంది, అసలు స్టిచ్చింగ్ చాలా బాగా చేశారు. అండ్ ఫిట్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ బ్రాండ్ వచ్చేసి వామాస్ బ్రాండ్ ఇది. అండ్ బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి. లోపల లైనింగ్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇది కాటన్ కాదు, లోపల లైనింగ్ అయితే మాత్రం క్రేప్ వచ్చింది, బాగుంది. అంటే లోపల ఇన్నర్ కూడా క్వాలిటీ బాగుంది. అండ్ బయట వచ్చేసి మనకి ఇది ఈ ఫ్యాబ్రిక్ అయితే పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉంది. నాకు ఫ్యాబ్రిక్ నేమ్ అంత కరెక్ట్గా తెలీదు, మొత్తానికి పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉందన్నమాట. ఇది వైట్ కలర్ బ్లౌజు. ఇది వచ్చేసి నేను ఇది యాక్చువల్గా ప్రైస్ అయితే 2200 ఉంది. ఇది నాకు 60% ఆఫ్లో దొరికింది అనమాట. సో నాకు 850 900 ఆ ప్రైస్ రేంజ్లో వచ్చింది. ఇది 850 అనుకుంటా. సో నాకు చాలా బాగా నచ్చింది. ఫిట్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇది నాకు కలంకారీ శారీస్ మీద కానీ, అంటే డార్క్ కలర్ శారీస్ మీదకి ఇది ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది అనమాట. కాంట్రాస్ట్గా వేస్తే సూపర్బ్. అండ్ టాజిల్స్ కూడా చాలా నీట్గా క్లాసీగా ఇచ్చారు, హడావిడిగా లేకుండా చాలా క్లాసీగా ఉందన్నమాట. నాకు ఇది బాగా నచ్చింది. అండ్ దీంతో పాటు ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఇది పింక్ కలరు. ఇది నెక్ కూడా చాలా డిజైనర్గా స్టిచ్ చేశారు. దీనికి కూడా టాజిల్స్ ఇలా వచ్చాయి. ఇది రాణి పింక్ అంటారా, లేకపోతే మేబీ ఇది చాలా బాగుందండి రియల్గా అయితే, సూపర్గా ఉంది కలరు. అండ్ ఇది వచ్చేసి ఎల్బో స్లీవ్స్ వచ్చాయి. ఇది పట్టు శారీస్ మీద కానీ తీసుకున్నాను. ఎగ్జాక్ట్ కలర్ ఉంది. నేను పట్టు శారీ తీసుకెళ్ళలేదు, సరిపోతుందేమోలే అన్నట్టుగా తీసుకున్నా. కానీ ఇంటికి వచ్చి చూస్తే ఎగ్జాక్ట్గా సరిపోయింది. మనకి పట్టు శారీస్ మీదకి అంత కరెక్ట్గా మ్యాచ్ అవ్వవు ఒక పట్టాన, కానీ ఇది చాలా బాగుంది. అండ్ లేస్ కూడా చాలా నీట్గా స్టిచ్ చేశారు. ఇది స్టిచ్ చేసినట్లేదు, ఇది ఏంటంటే ఇది బ్లౌజ్కి వచ్చేసింది, ఇది బార్డర్ లాగా అన్నట్టు అనిపించేటట్టు నీట్గా స్టిచ్ చేశారు, చాలా బాగుంది.
అండ్ నెక్ మొత్తం ఇలా వస్తుంది వర్క్ లాగా. ఇది యాక్చువల్గా లేస్ అనమాట, నెట్ మీద వర్క్ చేసి దాన్ని ఇక్కడ అటాచ్ చేశారు నెక్కి. సూపర్గా ఉంది అసలు, నెక్స్ట్ లెవెల్. అండ్ దీనికి కూడా ఇది ప్రిన్స్ కట్ వచ్చింది, ఇందాక కూడా ప్రిన్స్ కట్టే, ప్యాడెడ్ అనమాట. ఇది కింద కూడా నీట్గా వచ్చింది ఫినిషింగ్, సూపర్గా ఉంది కదా. మీకు కూడా నచ్చిందా? సో ఇదేంటంటే మనకి ఎథ్నిసిటీ అనేది చాలా తక్కువ బ్రాంచెస్, హైదరాబాద్ మొత్తం మీద మనకి ఒక 4 ఏమో ఉన్నాయండి బ్రాంచెస్ అంతే. ఇది బ్యాక్ సైడ్ అనమాట, హ్యాండ్కి బ్యాక్ సైడ్ కూడా వచ్చేసింది నీట్గా వర్క్ అనేది. అండ్ ఇది మొత్తం ఇలా బుట్టీస్ లాగా వచ్చేసింది గోల్డ్ కలర్ది. దీని మీద చాలా బాగా ఎలివేట్ అవుతుంది, పింక్ మీద కదా, సో చాలా నీట్గా కనిపిస్తుంది. ఇది మొత్తం పట్టు లుక్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను. ఇది కూడా బ్యాక్ హుక్కే వస్తుంది, నీట్గా లాకింగ్ కానీ అంతా బాగుంది. ఇలా వచ్చేసింది. బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇట్లా వర్క్ ఇచ్చేసేసారు. హ్యాండ్ కింద వైపు కూడా మంచిగా వర్క్ వచ్చింది. టాజిల్స్ కూడా ఇవైతే డిజైనర్గా వచ్చాయి అసలు. ఈ టాజిల్స్ అయితే సూపర్ అనిపించింది. ఇప్పుడు ఈ మధ్య ఇలాగే వర్క్ చేయిస్తున్నారు అసలు. నెక్స్ట్ లెవెల్ ఇవి 3Dలో వచ్చాయి, ఇవి అందులోనూ పఫ్ లాగా వచ్చి 3Dలో వచ్చాయి ఇవి. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రైస్ అనేది 2000 సంథింగ్ అలా ఉంది. ఇది కూడా వామాస్ బ్రాండే. దీంట్లో నేను 40 సైజ్ తీసుకున్నాను. కొన్ని అయితే చెక్ చేసి తీసుకోండి, కొన్ని అయితే నాకు 38 సైజే సరిపోయాయి, కొన్ని 40 సరిపోయాయి. సేమ్ బ్రాండ్ అయినా సరే మనకి డిజైన్స్ మారితే సైజెస్ కూడా చేంజ్ అవుతున్నాయి, చూసి తీసుకోండి. అండ్ ఇది కూడా వామాస్ బ్రాండే. ఇది 1899 రూపీస్ యాక్చువల్గా ప్రైస్. ఇది నాకు 50% ఆఫ్లో వచ్చింది. నేను ఇక్కడైతే చూపిస్తున్నాను. 1899 యాక్చువల్ ప్రైస్ అనమాట, అంటే 1900 వేసేసుకోండి. మనకి ఇది 950 ఆ ప్రైస్ రేంజ్లో వచ్చింది నాకు ఇది. సో నాకు 950లో ఈ ఫ్యాబ్రిక్ దొరకటమే కష్టము. ఇది పట్టు ఫ్యాబ్రిక్ అండ్ ఈ లేసెస్ అటాచ్ చేయడం, ఈ టాజిల్స్, స్టిచ్చింగ్ అసలు నాకు చాలా అంటే చాలా అఫోర్డబుల్గా అనిపించాయి. మీకు అనిపిస్తే నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవన్నీ నేను తీసుకుంది ఎక్కడ అంటే ఏఎంబి సరసిటీ క్యాపిటల్ మాల్లో ఎథ్నిసిటీ ఉంది, సో దాంట్లో నేను ఇవన్నీ తీసుకున్నాను. అండ్ ఇవైతే ఆఫర్స్ ఈ మంత్ ఎండింగ్ వరకే అనమాట. ఈ మంత్తో జాన్తో అయిపోతాయి, జనవరితో. అండ్ ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్ బ్లౌజ్ అనమాట. ఇది ఇలా వచ్చింది. ఇదేంటంటే సిల్క్ శారీస్ మీదకి అంటే ఈవినింగ్ పార్టీస్కి వెళ్ళేటప్పటికి చాలా ప్లెజెంట్గా సూపర్గా ఉంటుంది. ఇది ఇట్లా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ ఏంటంటే కప్ లాగా వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇలా కప్ లాగా వచ్చింది. అండ్ ఇది కొంచెం లూజ్ అనిపించింది నాకు. ఇది 38 సైజే కానీ లూజ్ అనిపించింది. ఇవి వచ్చేసి 3/4 స్లీవ్స్ వస్తాయి, ఫుల్ స్లీవ్స్ రావు, 3/4 వస్తుంది. అండ్ హ్యాండ్స్ కూడా ఇట్లాగా డిజైనర్గా కట్ షేప్లో వచ్చింది అనమాట. ఇలా వచ్చింది, మొత్తం వర్క్ వచ్చేసింది. చికెన్ కర్రీ వర్క్తో వచ్చిందని. నెట్ కూడా చాలా మెత్తగా బాగుంది, రఫ్గా లేకుండా సూపర్గా ఉంది. అండ్ ప్రైస్ చెప్తే మీరు అసలు అవ్వకపోతారు, సో చెప్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట, ఇలా వస్తుంది. ఇది కూడా బ్యాక్ హుక్కే. నాకు ఫ్రంట్ హుక్ అంతగా సెట్ అవ్వట్లా, అంటే కొంచెం ఇలా మనం వేసుకున్నప్పుడు ఇక్కడ ఎత్తుగా అనిపిస్తుంది నాకు. ఆ హుక్స్లు ఉంటాయి కదా, సో వాటి వల్ల నాకు అలా అనిపిస్తుంది. అందుకే నేను మ్యాక్సిమం బ్యాక్ హుక్కే ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇదైతే బాగుంది, వీనెక్ వచ్చింది, అసలు చాలా డిజైనర్గా ఉంది. ఈ బ్లౌజ్ కోసం నేను ఎంత ఎతికానంటే అంత ఎతికాను. అమెజాన్, మింత్రా ప్రతిదీ ఎతికాను, నాకు అసలు దొరకలేదు. అసలు అనుకోకుండా స్టోర్కి వెళ్తే అక్కడ దొరికేసింది. అసలు బ్యాక్ సైడ్ మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. ఇట్లా వచ్చేసింది, బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఫ్రంట్ సైడ్ మొత్తం మనకి ప్యాడెడ్ ఉంది కాబట్టి బాగుంటుంది. అసలు నాకు చాలా అంటే చాలా నచ్చింది, సూపర్గా ఉంది, చాలా డిజైనర్గా. ఇది నేను స్టిచ్ చేయించాలి, స్టిచ్ చేయించడానికి ఫ్యాబ్రిక్ తీసుకుంటే మళ్ళీ ప్యాడ్స్ పెడితే నీట్గా చేస్తారా లేదా అంటే ఇది నెట్ ఫ్యాబ్రిక్ కదా, ప్యాడ్స్ నిలుస్తాయి లేదా అని చెప్తారు. ఈ సోదంతా ఏంట్రా బాబు, అందుకే రెడీమేడే చూసాను. నేను మెమ్ సాహెబ్ కూడా వెళ్ళానండి, నర్సింగ్కి వెళ్ళాను, మెమ్ సాహెబ్కి వెళ్ళాను, అన్నిటికీ వెళ్ళాను. నేను చాలా స్టోర్స్ తిరిగాను. అంటే ఫ్యాబ్రిక్ తీసుకుందామని నర్సింగ్కి వెళ్ళాను, అండ్ రెడీమేడ్ దొరికితే ట్రై చేద్దాం అని చెప్పి మెమ్ సాహెబ్కి వెళ్ళాను. మెమ్ సాహెబ్ ఎక్స్క్లూజివ్ కూడా పెట్టారు, అక్కడికి కూడా వెళ్ళాను. సో నాకైతే ఎక్కడ దొరకలేదు, ఫైనల్గా ఎథ్నిసిటీలో దొరికింది. సూపర్బ్, నాకు చాలా నచ్చేసింది అనమాట ఈ బ్లౌజు. ఇది కూడా నాకు చాలా బడ్జెట్లో వచ్చింది, ఇలా వచ్చే టాజిల్స్. అండ్ ఇది వచ్చేసి 38 సైజ్ తీసుకున్నాను. ఇది కూడా ఇదైతే 40 వచ్చింది, ఇదైతే 40 సైజ్ తీసుకున్నాను, అది కూడా 40.
ఇది 38, ఇది సేమ్ బ్రాండ్ అండి, ఇది కూడా వామాస్ బ్రాండే. ఇది 38, ఇదే కొంచెం లూజ్ అయింది చెప్పాలంటే. ఇది కొంచెం టైట్ చేయించుకోవాలి నేను. సో ఎక్కడ తిత్తులు రాకుండా ఉంటే చాలు, అదే 10,000 అనమాట నాకు. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2500, 2499 రూపీస్ యాక్చువల్ ప్రైస్. బట్ ఇది నాకు ఆఫర్లో 1250 రూపీస్కి వచ్చింది, 1249 రూపీస్కి వచ్చింది అనమాట. సో నాకైతే అసలు అమేజింగ్ అనిపించింది. ఇది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి. అంటే నెక్ దగ్గర కూడా మనకి ఇట్లా కట్ వర్క్ లాగా వస్తుంది, నెట్ దగ్గర కూడా, అంటే నెక్ దగ్గర కూడా నెట్ ఇట్లాగా వర్క్ లాగా వస్తుంది, కట్ వర్క్ వస్తుంది. సో హ్యాండ్స్కి కూడా ఇలానే వచ్చింది. నాకు ఇంత నీట్గా ఫినిషింగ్తో నాకు వర్క్ చేయాలి అంటే ఈజీగా నాకు బ్లౌజ్ స్టిచ్ చేసినందుకే నాకు ఇక్కడ 1200 రూపీస్. సో మా అపార్ట్మెంట్లోనే బొటిక్ ఉన్నది వాళ్ళకి. కానీ ఈ ఫ్యాబ్రిక్కి మళ్ళీ నాకు ప్యాడెడ్ నిలుస్తాయా లేదా అంటే, ప్యాడ్ అండ్ నెట్ కదా, జారిపోతూ ఉంటుందేమో ప్యాడ్స్. సో అనిపించింది, అంటే వేసుకున్నా సరే లూజ్ అయిపోయి కిందకు వచ్చేస్తుంది కదా నెక్ అనేది. సో అలా అనుకున్నాను, అందుకే స్టిచ్ చేయించకూడదని లైట్ తీసుకున్నా. కానీ నాకు రెడీమేడ్లోనే దొరికింది. అండ్ దట్ టు 1250 రూపీస్కే వచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ జనవరి వరకే అనమాట ఈ ఆఫర్స్ అనేది. సో ఫాస్ట్గా వెళ్ళి గ్రాబ్ చేసేసేయండి, మీ ఫ్రెండ్స్ బ్యాచ్తో పాటు వెళ్ళిపోండి. సో ఎందుకంటే మనకి శారీస్ మీదకి ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ మనం మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించి మళ్ళీ వాళ్ళతో తలకాయ నొప్పి ఏంటంటే, మళ్ళీ అక్కడ ఫిట్టింగ్ సరిగ్గా లేదు, ఇక్కడ ఫిట్టింగ్ సరిగ్గా లేదు, ప్యాడ్స్ సరిగ్గా పెట్టలేదు, మీరు వేరే సైజ్ ప్యాడ్స్ పెట్టారు, ట్యాజిల్స్ పెట్టమన్నాను పెట్టలేదు ఏంటి, ఇలాంటి తలనొప్పులు ఏమీ లేకుండా చక్కగా ఇలా రెడీమేడ్. అండ్ దట్టు మనకి చాలా హ్యూజ్ డిజైన్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయి, సూపర్ కదా. సో ఇవైతే నేను ఇవన్నీ కూడా ఏఎంబి మాల్లో తీసుకున్నాను, సరత్ సిటీ క్యాపిటల్ మాల్లో. ఇవి కనుక ఆన్లైన్లో నాకు తెలిసి అయితే అసలు ఆన్లైన్లో ఎక్కడ లేవండి, ఈ కలెక్షన్ అయితే లేదు. సో ఉంటే ఒకవేళ సిమిలర్వి ఉన్నా సరే నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ స్టోర్స్ అనేది చాలా లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి సో మనం ఎక్కడున్నాయి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అశోక్ భవన్ కుకట్పల్లిలో ఉంది, అండ్ సరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఉంది, అండ్ ఇంకా ఎక్కడో ఉన్నాయి, సికింద్రాబాద్లో కూడా ఉన్నట్టుంది ఒకటి. ఇంకా నాకు లొకేషన్స్ అయితే అంతగా ఐడియా లేవు. ఇదే అనమాట ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ అవ్వచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ.